హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిన్ను 143 ఛానల్. సో, ఇవాళైతే మీకొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇది అందరికీ వచ్చిన తక్కువ టైంలోనే చాలా ఫేమస్ అయ్యింది. అండ్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ప్లేస్ అని కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అదే అండి మన స్వర్ణగిరి. స్వర్ణగిరికి వెళ్ళి చూడని వాళ్ళు నార్మల్గా ఈ వినాయక చవితి బాలాపూర్ వినాయకుడు అయితే చాలా ఫేమస్. ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తోని వాళ్ళు సెట్టింగ్ అయితే చేస్తారండి. సో ఈ ఇయర్ అయితే వాళ్ళు లేటెస్ట్గా వచ్చిన స్వర్ణగిరిని ఎంచుకున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ ప్రింట్అవుట్ తీశారండి స్వర్ణగిరిని. సో ఎవరైనా స్వర్ణగిరి చూడని వాళ్ళు ఈ బాలాపూర్ వినాయకుడిని చూస్తే మాత్రం స్వర్ణగిరిని చూసినట్టే. ఆల్మోస్ట్ అదే సెట్టింగ్, అంటే ఎంత కష్టపడ్డారో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎంట్రన్స్ వ్యూ అనేది బాలాపూర్ స్వర్ణగిరి అని పెట్టారు. సో అంత బాగా ఇచ్చారు. అండ్ మళ్ళీ విష్ణుమూర్తి పవలించింది వాటర్లో స్వర్ణగిరి ఎంట్రన్స్లో ఉంటుంది. సో అదే సెట్టింగ్ ఇక్కడ కూడా అరేంజ్ చేశారు. సో ఆల్మోస్ట్ దేన్ని లేదు అనకుండా సెట్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు. వాళ్ళ ఎఫర్ట్స్ ఎంతగానం పెట్టారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1.5 months టైం అయితే పట్టిందంట అండి ఈ సెట్టింగ్ వేయడానికి. సో నేనైతే డే టైంలో అయితే ఇంపాసిబుల్, అంటే చూడలేము, అంత పబ్లిక్ ఉన్నారు. చూసారు కదా, నేమ్ బాలాపూర్ స్వర్ణగిరి అని రాశారు. అంటే బాలాపూర్కి వచ్చి స్వర్ణగిరిని చూడండి అని. సో నేనైతే నైట్ టైంలో వెళ్ళాము, 11 o'clock అనుకుంటాను. సో ఆ టైంలో కూడా ఇంత క్రౌడ్ ఉంది. 12 వరకు ఉంటుంది టైమింగ్. సో ఫుల్ టు బందోబస్తు, సెక్యూరిటీ అయితే చాలా. అండ్ ఇంకా వర్కింగ్ టైమ్స్లోనే వెళ్తే ఇలా ఉంది. ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ డేస్లోనైతే విజిట్ అవ్వలేమండి. అండ్ లాస్ట్ 2 days కూడా విజిట్ అవ్వలేము, అంత పబ్లిక్ ఉంటారు. అండ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాడో వినాయకుడు అయితే. ఇంక నా లడ్డు అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది అక్కడ. అండ్ పాపం హ్యాట్స్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి చెప్పాలండి, వాళ్ళైతే ఎంత కంట్రోల్ చేయలేకపోయారు పబ్లిక్ని అయితే. ఇంకా లోపలికి వెళ్ళినాక పైన కూడా మీకు వ్యూ చేయించాను కదా, సేమ్ అదే సెట్టింగ్స్. అండ్ అక్కడ మొత్తం రౌతులతో చేశారు కదా, ఆ టైప్ ఆఫ్ వ్యూ కనిపించడానికైతే ఇక్కడ మొత్తం సిమెంట్ కలర్ టైప్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మేము ఆల్మోస్ట్ ట్రై చేసాము దగ్గర నుంచి షూట్ చేయడానికి. సో అయినంత వరకు అయితే చేశానండి. ఆయన ముంగట చాలా చిన్నగా అనిపిస్తాము ఎవ్రీ ఇయర్ అండి. ఈ ఒక్క ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఏదైతే పాపులర్ ఫేమస్ ప్లేస్ ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్అవుట్ అయితే ఇక్కడ ఇస్తారు. అండ్ ఈసారి లాస్ట్ ఇయర్ అయితే బాలాపూర్ వినాయకుడి లడ్డు 31 lakhs ఏమో పోయింది. ఈసారి ఇంకా 3 lakhs ఎక్కువ వచ్చిందండి, 34 lakhs పోయింది. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఆ అమౌంట్ని కూడా ఏమీ దీనికి యూజ్ అనేది చెయ్యరు, ఏదైనా ఫౌండేషన్కి ఇస్తారంట. అంటే అనాథాశ్రమంలకు వాటికి యూటిలైజేషన్ అనేది చేస్తారంట అండి ఫండ్స్. అండ్ మీరు వెళ్ళి లోపలికి విజిట్ అయిన తర్వాత సేమ్ ఆ సరౌండింగ్ మళ్ళీ బయటికి వచ్చినాక పెద్ద ఆంజనేయ స్వామిది కూడా పెట్టారు. అండ్ అక్కడే లెఫ్ట్కి కొంచెం ముందు నార్మల్ కాలనీ వినాయకుడు అంటారు కదా చిన్నది, అది వాల్ పెట్టుకున్నారు. సో ఇది ఎగ్జిట్ వ్యూ అండి. సో ఎలా ఉందనేది కమెంట్ చేసేసేయండి.